హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, మేము శ్రీశైలంకి వచ్చినాం కదండి. ఇందులో మ్యూజియం అంటారు. ఇది మ్యూజియంకి వచ్చినాం అనమాట. మేము తిరిగి తిరిగి మా కాలైతే గుంజినాయండి. ఇక్కడ ఒక గృహలాగా ఉంటే కూర్చున్నాం కాసేపు. భలే నచ్చింది నాకు అది. అమ్మ కాసేపు కూర్చుందామంటే సర్లని కూర్చున్నాడు. మా ఆయన చిన్నపిల్లలాగా ఏందని మళ్ళీ బయటకు వచ్చిండు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఇందులో ఏమంతా నాకైతే నచ్చలేదండి. కాకపోతే చెట్లు అవన్నీ బాగా నచ్చినాయి నాకు. చెట్లతోటి మంచిగా అనిపించింది. కానీ ఈ ప్లేస్కి చిన్నపిల్లలకైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే ఏమంత ఇంట్రెస్ట్, నాకైతే ఏమంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మ్యూజియం అంటే ఏదైనా స్పెషల్ ఉంటుందేమో అని వచ్చినాము. కానీ ఏం లేదండి స్పెషల్. కాకపోతే ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి గట్లా బాగుంటుంది. మళ్ళీ అందరం చాలా వరకు ఈ టైంకే వచ్చినామండి. అన్నీ తిరిగేసి గుళ్ళు అవన్నీ తిరిగేసి మాతో పాటు కూడా 10 మంది 20 మంది దానికి వచ్చిండ్రు. కానీ బాగానే ఉందండి, చూడడానికి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇంకా బాగా నచ్చేది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక అన్నీ తిరిగినామండి. అబ్బా మాకైతే చాలా అలసిపోయినాం మేమైతే. ఇక పొద్దున్న నుంచి అసలు టిఫిన్ కూడా చేయలేదు మేము. నాకు దేవుళ్ళ తిరగాలంటే నాకు తినబుద్ధి కాదండి, నాకు మంచిగా అనిపించదు అనమాట. కాకపోతే చాయ్ కూల్ డ్రింక్స్ అవి తాగుతాం. కానీ ఇక టిఫిన్ లాంటివి అయితే ఏం చేయలేదండి మేమైతే. కానీ చాలా బాగుందండి. అది చెట్లు అయితే చాలా బాగా నచ్చింది. మా ఆయన ఏం చేసిండు, వచ్చే ముందు దారిలో ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవడం, మ్యూజియం నుంచి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా సైడ్కి ఏమైనా గుళ్ళు ఉంటాయని అడిగితే లేదమ్మా ఏం లేవని చెప్పిండనమాట. ఇక మా ఆయన ఏం చేసిండు, అబ్బా నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురాపో, ఇక నా వల్ల కాదంటే ఇక మా ఆయన పోయి బ్యాగ్ తీసుకొస్తానని చెప్పేసి బైక్ మీద పోయి మాకు బ్యాగ్ మన శ్రీశైలం కాడ పెట్టినామండి, గుడి కాడ. ఇక అవి తీసుకొస్తానికి అయితే మా ఆయన వెళ్ళిండండి. ఇక నేను అంతలో ఉట్టి కూర్చోవడం ఎందుకనేసి వీడియో తీస్తున్నా. కానీ బాగానే ఉందండి. ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చేది. ఇక నాకైతే ఎక్కడ చెట్టు కనబడితే అక్కడ కూర్చుంటానండి. నాకు మస్తు అలసిపోయినా, నాకైతే కాళ్ళు బాగా గుంజున్నాయి. కానీ చాలానే మంచిగా ఉందండి చూడడానికి. లోపల అదేంటి మొత్తము వాటిని ఏమంటారు కదా, మొత్తము పిల్లలు ఆడుకోవడానికి బాగుంది లోపల. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అంతా అండి. నాకైతే దగ్గర నుంచి తీసే ఓపిక కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇటు వచ్చేవాళ్ళు మీకు నచ్చితే కనుక మ్యూజియం అనేది చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. టికెట్ వచ్చి 20 రూపీస్ అండి. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక మాకు ఇదివరకు ఇలాంటివి నేను చూసిన ఒక కాడ, అందుకే అంత నచ్చలేదు నాకైతే. చిన్నపిల్లలకైతే మంచిగా ఆడుకోవచ్చు అనమాట. కానీ చాలా వరకు నచ్చలేదండి. అందరూ అయ్యో ఇంత ఏముంది అనేసి కాసేపు తిరిగేసి వెళ్ళిపోయారు. ఇంకా తిరిగేది లోపల ఇంకా సైడ్కి ఉందిలే. కానీ ఇక నాకు అంత అంత ఓపిక అయితే లేదు. ఇక మా ఆయన అయితే బ్యాగ్ కోసం వెళ్ళిండు బైక్ మీద తీసుకొస్తానికి. ఇక ఉట్టి కూర్చోవడం ఎందుకని నేనైతే వీడియో తీసిందండి. కానీ చాలా బాగుందండి. శ్రీశైలంకి అయితే ఖచ్చితంగా రండి, ఎందుకంటే అన్నీ చూడదగిన ప్రదేశాలే ఉన్నాయి. కానీ ఇక బస్కి వచ్చినా సరే ఏముంది, లోపల ఆ దేవస్థానాలు తిరగడానికి కూడా ఒక ఆటోలు కూడా మాట్లాడుకోవచ్చు. ఆటోలు అంటనే ఉంటాయి, మీకు పలానా కాడ ఉన్నాయమ్మ ప్లేసెస్ చూపిస్తామని కూడా అంటారండి. మాట్లాడుకొని చూడొచ్చు కూడా, అట్లా కూడా చూడొచ్చు. ఇక మేమైతే బైక్ మీద వచ్చినాం కాబట్టి ఇక అన్నీ చిన్నగా వచ్చి అన్నీ చిన్నగా చూస్తున్నాం అన్నమాట. అంతా లోపల కూడా బాగానే ఉంది. కానీ పైకి ఎక్కే అంత ఓపిక అయితే నాకు లేదండి. ఇక చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకునే వాళ్ళు పైన, అదంతా బాగానే ఉంది. ఇక నాకైతే చెట్లు ఇవంటే ఇష్టం కాబట్టి ఇక చెట్లు ఇవన్నీ తీస్తున్నాను. అన్నీ బాగానే ఉన్నాయండి. అసలు ఇక మేము ఇక అట్నే పోతుంటే పాలధార పంచదార మధ్యలోనే మనకు పాలధార పంచదార కూడా ఉంటుందండి. నేను చెప్పాను కదా, కానీ బాగుంటుందండి. కానీ చాలా మెట్లు ఉన్నాయి. మేము అలసి అమ్మో నేను రాలేను అనేసి అంటే మా ఆయన బాగుంటుందిరా అని చెప్పి ఇక నన్నైతే చిన్నగా రా అని చెప్పేసి ఇద్దరం కలిసి చిన్నగా వెళ్తున్నామండి. నాకైతే వెళ్ళడానికి కూడా ఓపిక లేదు. వెళ్ళొద్దు అనుకుని అక్కడనే కూర్చున్నా, ఒక పక్క కూర్చుంటే ఇంత దూరం వచ్చి ఇది చూడవా పిచ్చిదాన్ని అని చెప్పి మా ఆయన చిన్నగా తీసుకొని వెళ్తున్నాడండి. కానీ ఎంత బాగుందండి ఆ చెట్లు ప్రదేశాలు.
బాగుంది. కానీ వర్షం వస్తే మాత్రం మనం ఇవన్నీ చూడలేమన్నమాట. ఎందుకంటే మొత్తం జారినట్టు అవుతూ ఉంటుంది. ఉట్టి మామూలుగా ఉన్నప్పుడే అంతా జారినట్టు అవుతుంది. ఇక వర్షం వస్తే మాత్రం అంతా జారుతుంది అన్నమాట. చిన్నగా వెళ్ళండి. కానీ మా అదృష్టం ఏంటో ఏమో కానీ అసలు వాననే లేదండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇట్లా వాన పడితే ఇవన్నీ చూడలేకపోదు మేము కూడా. కానీ చాలా బాగా నచ్చింది. ఇక మా ఆయనకి చిన్నగా రారామో వెళ్దాం బాగానే ఉంటుంది అంటే, అమ్మో ఆ మెట్లను చూస్తేనే నాకు భయం వేసిందండి. ఇక కాసేపు కూర్చొని కాసేపు నిలబడి అమ్మో అసలు ఓపిక అనేది లేదు నాకైతే. ఇక మా ఆయన నుండి చాలా బాగుంటుంది. అక్కడ నీళ్ళు, అందులో పాలధార పంచదార అంటే ఏదో కాదండి, వాటర్ అన్నమాట. నేను ఏంటిదో అనుకున్నా అంటే దేవుళ్ళు అనుకున్నా, కానీ దేవుళ్ళు కాదు. పాలధార పంచదార అంటే వాటర్. అంటే మన గుట్టల నుంచి ఎక్కడి నుంచి వస్తుందంట, అది ఎక్కడి నుంచి వస్తే కూడా ఎవ్వరికి తెలియదంట అండి. కానీ వాటర్ కూడా ఎట్లున్నాయి అంటే మనకి పైన నీళ్ళు ఉంటే కింద రాళ్ళు ఉంటే కూడా మొత్తం తేటగా కనబడుతుంది అనమాట. అంత బాగున్నాయి నీళ్ళు. అందరూ ఇక ఫేస్ కడుక్కొని ఇన్ని మంచిలు తాగితే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మొత్తం నాకు దాన్ని ఏమంటారు, నీరసం అనేది మొత్తం తగ్గిపోయిందండి. నిజంగా చెప్తున్నా, నీరసం అయితే చాలా తగ్గిపోయింది నాకు. నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో, మస్తు తేటగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇట్లా బురదలాగా అట్లా వస్తుంది కదా, కానీ అట్లా ఏం లేదండి, మస్తు తేటగా ఉంది. ఇంకో ఇటువైపు పంచదార, ఇటువైపు పాలధార, ఇటువైపు పంచదార అంటే వాటర్ అనమాట. ఇటు నుంచి అటు నుంచి రెండు వైపుల నుంచి వాటర్ వస్తుంది అనమాట. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఎవ్వరు ఇప్పటి వరకు అయితే కనుక్కోలేదంట. చెట్ల ఎక్కడి నుంచి వస్తాయో తెలియదంట. కానీ ఆ వాటర్ తాగడం వల్ల మనకి ఏదైనా రోగాలున్నా పోతాయంట. మేమైతే మంచిగా ఫేస్ కడుక్కొని మంచినీళ్ళు తాగి కాసేపు అయితే కూర్చున్నామండి. కొంచెం సేపు అక్కడ కూడా వీడియో తీసినాం అనమాట. ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. ఇక నేనైతే ముఖం కాదు కడుక్కోవడానికి వచ్చిన. నాకైతే అస్సలు ఓపిక లేదండి. పొద్దున్న కొంచెం తింటే హుషారుండు, కనీసం ఏం తినలే కదా. ఇక ప్రాణం అంతా నాకు ఇదవుతుంది, చేతనైతే లేదు. కానీ ఆకలి అనిపించదండి. కాకపోతే ఏంటంటే ఇక చేత కాదు, నడవడానికి కూడా చేత కాదు. అటు ఇటు ఓపిక చేసుకొని మంచిగా నడిపించిండు మా ఆయన. ఇవన్నీ చూడాలా, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ చూడగలుగుతామని తిట్టిండు. సర్లేతి అని చెప్పేసి చిన్నగా నడుచుకుంటూ వచ్చినాము. ఇక మా ఆయన చేయబట్టుకొని తీసుకుని వచ్చిందనమాట పాపం. ఇక నేనైతే మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నానండి. అసలు ఎంత అలసట తగ్గిపోయిందో. అసలు ఫేస్ కడుక్కొని మంచిలు తాగితే నీళ్ళు కూడా మస్తున్నాయి, మంచిగా అనిపించినాయి. తాగుతుంటే తాగబుద్ధి అవుతుంది. ఇంకా కాసేపు కూర్చున్నామండి మేమైతే. కానీ పైన కూడా అసలు మొత్తం అడవే కదా, అసలు భలేగా అనిపించింది మనసుకి. ఇక మేమైతే పావుగంట కూర్చున్నామండి, పావుగంట అరగంట కూర్చున్నాం. అంత మంచిగా అనిపించింది, ప్లేస్ కూడా ప్రశాంతంగా అనిపించింది. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మేమైతే అసలు మేము శ్రీశైలం వస్తానని అసలు మేము అనుకోలేదండి. నాకైతే అసలు దేవుడు భలేగా అనిపించిండు, నాకు రప్పించుకున్నాడు మమ్మల్ని అయితే. మా అదృష్టం ఇంకోటి ఏంటంటే వాన కూడా పడలేదండి. వాన పడేదైతే ఇవన్నీ చూడకపోదుము, ఇక అంతా ఇవన్నీ చూడలేకపోదు మేమైతే. కానీ చాలా బాగా నచ్చిందనమాట మాకైతే. మన మేడారం సమ్మక్క సారక్క కూడా ఒక వాటర్ వస్తాయి కదా, జల వాటర్ అని, ఆ టైపునే వాటికంటే ఈ వాటర్ ఇంకా మంచిగా ఉన్నాయండి, మస్తు తీయగా ఉన్నాయి వాటరు. అంటే వాటి రుచి అనమాట. ఇక మేము ఇద్దరం కలిసి అయితే ఇక కాసేపు అరగంట కూర్చున్నామండి. ఇక కూర్చొని అమ్మో ఇక ఆయన నుండి ఇంత నీరసం అయిపోతున్నావు ఎందుకు అది ఇదంటే చేతగాట్లేదని చెప్పిన. చిన్నగా పోదాం, ఏం కాదు, టెన్షన్ ఏం లేదంటే మనం ఈరోజు రాత్రి పోలేం రమ ఇక, ఎందుకంటే నైట్ అయిపోతుంది, మనం ఇక రేపు పొద్దున్నే పోవాలా అని చెప్పిండండి. ఇక సర్లైతే చిన్ననే పోదామని చెప్పి ఇక చిన్న తీసుకుపోయిండండి. అయితే ఇక అక్కడ కూర్చుంటే కోతులు అయితే అసలు ఎట్లా వచ్చినాయో మంచిగా అనిపించినాయి అనమాట. కాసేపు ఆడుకుంటా ఉండే, వాటినే చూస్తూ ఉన్నాను నేనైతే. చాలా బాగా నచ్చిందండి నాకైతే వాతావరణం. అసలు మొత్తం చెట్లకు, మొత్తం పైనంతా ఆ గుట్ట నుంచి కిందికి వచ్చినామన్నమాట మేము మెట్లతోటి. కనబడుతుందండి, ఇంకా అక్కడ ఉందన్నమాట. అక్కడంతా రోడ్డు ఉంటుంది మనకి, ఇటు నుంచి వచ్చినాం అనమాట మనం. ఇక చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంక ఇదండి పాలధార పంచదార. అక్కడ కూడా చదువుకోండి వాటిలో ప్రావీణ్యత ఏంటి అనేసి. కానీ మంచిదట అండి ఇక్కడికి వస్తే మాత్రం. కొందరు తెలియదు పాలధార పంచదార నాకు చెప్పినా కదా, పడవల అన్న చెప్పిండని పాలధార పంచదార అనేసి. మేమైతే కనుక్కుంటూ వచ్చినామండి. కానీ చాలా బాగుంది. ఆ వాటర్ తాగితే ఇంకా రిలీఫ్ అయిందనమాట.
మొత్తం ఎటు చూడు అడవేనండి. అసలు ఎంత మంచిగా అనిపించిందో మాకైతే, ప్రకృతి అంత బాగుంది అనిపించింది నాకైతే. అసలు అందరం కలిసి మంచిగా కూర్చున్నాం కాసేపు. అసలు శ్రీశైలం రావడం అంటే అసలు అదృష్టమేనండి. ఇంకో మళ్ళీ మెట్లు ఎక్కాలంటే, దిగేటప్పుడు ఏం కాలే, మళ్ళీ ఎక్కాలంటే నాకైతే మెట్లను చూస్తేనే భయం వేసింది. మా ఆయన ఉండి ఏంగా చిన్న నడుచుకుందా పోదాందా, ఇవాళ అయితే ఏం వెళ్ళంలే, చిన్ననే వెళ్దాందా అని చెప్పి ఇక మా ఆయన చిన్నగా నడిపించుకుంటూ తీసుకెళ్ళిండండి. ఇక నన్ను అయితే ఇక్కడైతే జోకు, మా ఆయన దగ్గర నుంచి కోతి చిప్పలు తీసుకొని పోతుంటే మా ఆయన దాన్ని ఒకటే ఆట పట్టిస్తుండే. మా ఆయన మెయిన్ కవర్ కావాలని కవర్ తీసుకున్నాడండి. జోకు ఆ కోతితోటి మేము చాలాసేపు కొంచెం ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది.